నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విలువలతో కూడిన విద్య అవసరం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహణ. సమాజానికి మంచి పౌరుల్ని అందించాలి, టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి. సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక హోమాలు, భక్తి శ్రద్ధలతో దర్శించిన పెద్దలు, స్థానికులు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, బిజినెస్ మీట్ ఈవెంట్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. హీరోలు సినిమాల్లోనే కాదని ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, సైన్స్, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కడప నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కడపకు వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, విద్యా అభివృద్ధికి మంత్రి లోకేష్ చక్కటి కృషి చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలను అందిపుచ్చుకునే ప్రాంతం కావాలన్నారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లలేం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని, విద్యార్థుల భద్రతలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇటీవల విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన చూశాను. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు బాధ్యతగా ఉండాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కడప, ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, వరదరాజులరెడ్డి, కృష్ణ చైతన్యారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా రీసెర్చ్ చేసి 21st సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం చదువులకు సంబంధించే కాదు. ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న, మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న, మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది. అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక్కోసారి మనం 10 మంది కలిసి మన బిడ్డ 10 మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి, ఏంటి చేస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి. అలాగే నాయకత్వపు లక్షణాలు. మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి. అలాగే లాజికల్ థింకింగ్, ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది, ఒక తార్కికంగా, ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్. సాధారణ కేవలం మన చదువులే కాదు, అన్ని అంశాలపైన సంపూర్ణ అవగాహన ఎలా ఉంది. అలాగే పర్యావరణ అవగాహన, ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ, ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ, వీటి మీద అవగాహన కల్పించేది. అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అది దాని మీద అవగాహన. అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది, ఏ పాలసీ అయినా సరే. కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కింద కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే, దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది, జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది. కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్కి కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి, ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలికి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి. దాన్ని కలెక్టర్కి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే జడ్పీ కూడా రేపొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి, జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనాయా, తిరిగి ఎలా తీసుకురావాలి, అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ, పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే
వి విల్ ఓపెన్ అప్, దే విల్ బి బుక్డ్ అండర్ గుండా యాక్ట్. గుర్తుపెట్టుకోండి. శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆలయ వంశపారపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణు ఘోషతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి పద్మిని కుమారి దంపతుల చేతుల మీదుగా పండు గురుస్వామి ఘనంగా జరిపించారు. ముందుగా గణపతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. 10 నెట్టాంబడిని చాలా అద్భుతంగా పూలు, పండ్లు, దీపాలతో అలంకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కూడా స్వామి అయ్యప్ప పడిపూజను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్ వాకచెర్ల కృష్ణ పడిపూజ మహోత్సవానికి వీచేసి స్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణ నంబుద్రి, చలపతి గురుస్వామి, షోలే గురుస్వామి, కటారి నగర్ శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. పిచ్చిక సత్యనారాయణ భజన బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపించారు. ఇసుకపల్లి సోదరుల కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు, భక్తులు హాజరయ్యారు. సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ గణపతి ఆదిమూల ప్రచోదయాద్ కనకదుర్గాపరదేవ అష్టమసోపానాధిష్టాన అష్టలక్ష్మీ స్వరూప శ్రీ హరిరభద్ర స్వామినే నమః. ఓం పంపదాం తిరుపదయే నమః. ఓం నమానందనాథ నమః. ఆరుపాలాయ నమః. దామోదరాయ నమః. ముఖ్యప్రియాయ నమః. తంత్రప్రియాయ నమః. వేదప్రియాయ నమః. శ్రీరస్తోన్మంగళాని భవంతు. ఆనందకర్పూర దివ్యమంగళ తేజో నీరాజయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. విగ్రహం దర్శన ప్రాప్తిరస్తు స్వామి హరిహరపుత్ర
ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల టీచర్లతో సమావేశమై పాఠశాల పరిస్థితులను ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులకు పిల్లల చదువుపై జవాబుదారీతనం పెంచడానికి పేరెంట్ టీచర్ మెగా సమావేశాల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు విధానంతో తల్లిదండ్రులు పాఠశాలకు మమేకం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే మెగా పేరెంట్ సమావేశాలు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించారన్నారు. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో కూడా సమగ్ర ప్రగతి పత్రం ప్రోగ్రెస్ కార్డు అందుబాటులోకి వస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఇకపై సంతకం చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఎంఈఓ కె రామకిషోర్, హెచ్ఎంటీఎస్ రామానుజం, తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, పీటీఎస్ నాగరాజు, సిఆర్పియు అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసుకున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక హోమాలు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి హోమాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నండూరు సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామివారికి మూలమంత్ర పూర్వక హోమం, సరస్వతి హోమం, లక్ష్మీ హోమం, ధన్వంతరి హోమం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తుట్టగుంట అజయ్ శర్మ, అర్చకుడు పొక్కులూరి రవిశర్మ బ్రహ్మత్వంలో ఈ హోమాలు జరిగాయి. నండూరు సుబ్బారావు, సత్యదేవి దంపతులు, మేడూరు సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వెంకటరమణ, వాగచెల్ల కృష్ణ దంపతులు, ఆంజనేయ శాస్త్రి చేతుల మీదుగా వేద పండితులు ఈ హోమాన్ని జరిపించారు. స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని పురవీధుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నండూరి మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దయతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు పళని స్వామి వారిచే శ్రీ సుబ్రహ్మణ్య తత్వ వైభవంపై ఉపన్యాసం ఉంటుందన్నారు. అనంతరం భక్తులు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. హోమాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల ఏసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందజేశారు. గట్టిగా చేసేసి ఆ పైన పోస్తాడండి. ఇక్కడ పోస్తే లాలాచెరువు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి షష్ఠి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో 6వ తారీఖు రాత్రి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, 7వ తారీఖు నాడు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకములు, తదుపరి దర్శనములు జరిగినాయి. ఈరోజు ఉదయం లక్ష్మీ హోమం, గణపతి హోమం, రుద్రహోమం, సరస్వతి హోమం, ధన్వంతరి హోమం, మహాపూర్ణాహుతితో సహా అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పళని స్వామితో సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం గురించి వివరణ జరుగుతుంది. అన్న సమారాధన, ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసినటువంటి లాలాచెరువు ప్రజలందరికీ, రాజమండ్రి ప్రజలకి, పురప్రేమికులకి, ఇక్కడ ఇచ్చేసిన పురప్రేమికులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మన ఉన్నతికి మనమే బాటలు వేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ బిజినెస్ మీటప్ ఈవెంట్ జరిగింది. ఈ బిజినెస్ మీటప్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, డెలివరీ తదితర వ్యాపార రంగాల్లో ఉన్న యువకులకు పలు సూచనలు చేశారు. కృషి చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అటువంటి కోవలోకి వస్తుంది ఈ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ కంపెనీ వస్తుందన్నారు. స్థాపించిన అనతి కాలంలోనే వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తుందన్నారు. కిరాణా, మాంసం, ఇతర ఆహార పదార్థాలని డెలివరీ చేయడం, ఈ కామర్స్ రంగాల్లో సేవలు అందిస్తూ ఉందన్నారు. ఈ 4 ఏళ్లలో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ కంపెనీ సాధించిన విజయాలు మనతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశం మొత్తం విస్తరించాలని లక్ష్యంతో పనిచేస్తున్న వీరి కృషి సఫలీకృతం కావాలని మనమంతా ఆకాంక్షిస్తామన్నారు. ఉన్నత ఆశయాలతో పనిచేస్తున్న వీరి వ్యాపారం వృద్ధి చెందాలన్నారు. ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అప్ సీఈఓ దుర్గారావు మాట్లాడుతూ హోమ్ మేడ్ ఫుడ్స్ ని సపోర్ట్ చేయడం కోసం లోకల్ బిజినెస్ ని ఆన్లైన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బిజినెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువ వ్యాపారవేత్త రవికుమార్ సాగర్, రాజమండ్రికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గోదావరి స్టేషన్ నాగరాజు, అన్విత బ్లాగ్స్ తదితరులు పాల్గొన్నారు. ఆఖరికి ఎంత హై ఎండ్ ప్రోడక్ట్ అయినా సరే డోర్ స్టెప్స్ వైపు డెలివరీ అనేది అందరూ ఆశిస్తా ఉన్నారు. ఒకటి ఆశించడంలోని టైం ఫ్యాక్టర్ ఒకటైతే, ఇంకోటి కంఫర్ట్. నెల ఏంటి ఏదైనా సరే ఇంటికి ముందే రావాలన్న ఆలోచనకు వచ్చేసారు. అది ఏ ప్రోడక్ట్ అయినా, హై ఎండ్ టు లో ఎండ్, అది ఎసెన్షియల్ కమోడిటీ కానివ్వండి, లేకపోతే అది ఇంకొక ప్రోడక్ట్ అయినా కానివ్వండి. సో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే ప్రోడక్ట్. అంటే డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం డెలివరీతో పాటు ఒక నమ్మకాన్ని పొందాలి. ఆ నమ్మకం పొందగలిగితేనే మీరు లాంగ్ రన్ సస్టైన్ కాగలుగుతారు. సస్టైన్ కావాలంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తే మనం సరే అందరూ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే కదా ఇచ్చేసానంటే అయిపోదు. మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ అన్నది తప్పకుండా ఉండాలి. క్వాలిటీ ఉండగలిగితేనే మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ కాగలుగుతారు. అంటే 4th యానివర్సరీ ఇంకా చెప్తా ఉన్నారు. అంటే 4th యానివర్సరీ అంటే తప్పకుండా ఎంతమంది ఇక్కడ రాగలుగుతా ఉన్నారంటే ఈ క్వాలిటీ నార్మ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం విద్యా కమిటీ చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును అందజేసి తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి పాఠశాల ప్రగతి గురించి వివరించారు. బొమ్మూరు ఎస్ఐ అంకారావు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పోస్టర్ని ఆవిష్కరించారు. తల్లిదండ్రులకు, ఇతర అతిథులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అందరూ కలిసి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రుల నుండి దుర్గారావు, నాగేంద్రబాబు పాఠశాలలో జరిగిన అభివృద్ధిని హెచ్ఎం కృష్ణ అభినందించారు. విద్యార్థులు శ్రీవాణి, పి కళ్యాణి, పావని, మెర్సీ, ధనుశ్రీ, పవిత్ర టీంలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు దార అన్నవరం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. నాన్నయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం సందర్భంగా హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారాన్ని నాణ్యతను పరిశీలించారు. ఈ విషయంపై విద్యార్థులను భోజనం నాణ్యతను గురించి ఆరా తీశారు. అలాగే పిల్లల తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడారు. భోజన విషయంలో వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, ఇటీవలి మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు భోజన సమయంలో వచ్చి నాణ్యతను పరిశీలించి సూచన ఇవ్వాలన్నారు. పేరెంట్స్ కమిటీలు మధ్యాహ్న భోజన పథకం అమల్లో శ్రద్ధ తీసుకోవాలన్నారు. హెడ్ మాస్టర్ బివి ఆనంద్, స్కూల్ అసిస్టెంట్ గౌరీనాథ్, వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్ ఎడివి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అష్రా ది లార్జెస్ట్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఆర్గనైజేషన్ 6వ నేషనల్ సమ్మిట్ గోడ పత్రిక ఆవిష్కరణ రాజమహేంద్రవరంలో స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తవ్వల వీరేంద్రనాథ్, వినియోగదారుల హక్కుల ఫోరం ప్రెసిడెంట్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండర్ చీఫ్ ఫాట్రన్ హబీబ్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ మా సంస్థ 6వ సమ్మిట్ కార్యక్రమం ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మా సంస్థ కార్యకలాపాల్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్ర క్యాపిటల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర లీగల్ కోఆర్డినేటర్ రామలింగారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రావినుతుల వాసు, కాశీ శ్రీనివాసరావు, మాకే ప్రకాష్, జె విజయలక్ష్మి, దీపారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కార్లపూడి బాబు ప్రకాష్ను 50 లక్షలు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. మరో కేసు విచారణ నిమిత్తం అతన్ని పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఇక్కడి నుండి పోలీసులు విచారణకు తీసుకుని వెళ్లారు. అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో విచారణ నిమిత్తం అతన్ని 3 రోజులు పోలీసు కస్టడీకి అక్కడి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం ఉదయం 10:30 అనంతపురం పోలీసులు రాజమహేంద్రవరం కారాగారం నుండి అనిల్ కుమార్ను అనంతపురం పోలీసులు
రాజమహేంద్రం కారాగారానికి వచ్చి అనిల్ కుమార్ను తీసుకెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం అతన్ని మళ్లీ ఇక్కడికి తీసుకుని వస్తారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విలువలతో కూడిన విద్య అవసరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహణ. సమాజానికి మంచి పౌరుల్ని అందించాలి టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి. సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక హోమాలు భక్తి శ్రద్ధలతో దర్శించిన పెద్దలు స్థానికులు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి బిజినెస్ మీట్ ఈవెంట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.